Hi guys, this is Himaja Anavilla and I hope you guys are good. How are you guys feeling? And I think మీ అందరికీ తెలిసిన మ్యాటరే బై నౌ దట్ సెప్టెంబర్ 1st నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ హోప్ మీ అందరికీ ఒక లిస్ట్ ఆల్రెడీ ఉండే ఉంటుంది దట్ దిస్ ఈస్ ద లిస్ట్ వీ వాంట్ టు డూ. అంటే నార్మల్ కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ పెట్టుకునే ఉంటారు అండ్ ప్రాబబ్లీ యూ గైజ్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్కి పెట్టుకున్న లిస్ట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేస్తుంది అని చెప్పి. అండ్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చే కాలేజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ లెట్స్ హోప్కి మనం అనుకున్న కాలేజెస్లో మనకి సీట్ రావాలి. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ లెట్స్ సీకి డేట్స్ ఏమేమి ఇచ్చారు అన్నది, బికాజ్ ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో ఇఫ్ యూ ఎట్ ఆల్ పొరపాటున మీకు తెలియకపోతే ఐ వాంట్ యూ గైస్ టు బీ అవేర్ ఆఫ్ ద డేట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేశాక కూడా డేట్స్ చెప్పకపోతే ఈజ్ నాట్ గుడ్ కదా. సో యా, ఫస్ట్ 8th వరకు మనం సర్టిఫికేట్స్కి కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. లైక్ నార్మల్గా మనం అప్లై చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి మనకి 1200 రూపీస్ అవుతుంది. అండ్ అదే మీరు SC ST రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం యూ గైస్ హ్యావ్ టు పే 600 రూపీస్ అనమాట ఫర్ రిజిస్ట్రేషన్. అండ్ దెన్ అది 1 to 8 లోపల మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 3 to 9 లోపేనా లేదు, time to attend for certificate verification for phase 1. Yeah, 3 to 9 లోపు యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత 3rd నుండి 7th లోపల యూ కెన్ గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. 7th రోజు వినాయక చవితి కదా, సో ఆ రోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు. అండ్ దెన్ మీరు 4th నుండి మీ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఆన్లైన్లో మనకి ఏమేమి కాలేజెస్ కావాలో దాని ఆప్షన్ మీరు 4th నుండి అప్లై చేసుకోవచ్చు. లైక్ దీస్ ఆర్ ద ఆప్షన్స్ అని చెప్పి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ని. అండ్ దెన్ ఆఫ్టర్ 4th to 11th అంటే చాలామందికి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, సో 11th రోజు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఆప్షన్ ఐ వాంట్ అని చెప్పి ఫైనల్గా. అంటే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశాక మనకి తెలుస్తుంది కదా దీస్ ఆర్ ద కాలేజెస్ మనకి ఈ సీట్ అవైలబుల్ ఉంది, మనకి సీట్ వస్తుందని తెలిసినప్పుడు ఒక 10 కాలేజెస్ పెట్టారు. సపోజ్ మీరు లైక్ 10 లిస్ట్లో ఒక 4 కాలేజెస్ మీకు రావు, బట్ 6 కాలేజెస్లో మీకు సీట్ వచ్చే ఆప్షన్ ఉందనుకోండి, ఒక కాలేజ్ మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అది 11th రోజు చేయొచ్చు మీరు. అండ్ దెన్ 14th ఆన్ ఆర్ బిఫోర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటున్నారు. అంటే యా మేబీ ఇంకా అంతే, ఎగ్జాక్ట్గా తెలీదు ప్రాసెస్, నాకు కూడా ఫస్ట్ టైమే. సో 11thలో మీరు ఫ్రీజ్ చేసుకుంటే మేబీ మీకు 14th కల్లా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు దట్ ఎస్ మీకు లైక్ యునో లెటర్ వస్తుంది ఈమెయిల్కి, అవన్నీ 14th మేబీ దట్స్ ద మీనింగ్ ఆఫ్ దాట్. అండ్ దెన్ 14th to 17th లోపల phase 1కి మీరు ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు దట్ నేను ఈ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సంథింగ్ దాట్స్ ద థింగ్. సో ట్యూషన్ ఫీ అంటే మేబీ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ అమౌంట్ అలా లేదా 10,000 20,000 అలా అడుగుతారేమో మేబీ ట్యూషన్ ఫీజ్ యూనో యాజ్ అ ఫిక్స్డ్ డిపాజిట్. దట్ ఎస్ మాకు ఈ సీట్ కావాలి అని చెప్పి యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ మేబీ అండ్ రిపోర్ట్ టు దెమ్ ఎస్ మేము మీ కాలేజ్లో జాయిన్ అవుతున్నామని ఆన్లైన్లో. అండ్ దట్స్ ఆన్ 14th to 17th. అండ్ ఇంకొక ఫేజ్ ఉంటుంది. ఎవ్రీ టైం మనకి కౌన్సిలింగ్ 2 phases అవుతుంది. సో 17th వరకు ఫస్ట్ ఫేజ్ ఉంది అండ్ ఆఫ్టర్ 17th సెకండ్ ఫేజ్. సో నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని అడిగాను దట్ షీ డిడ్ ద MBA కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్. సో నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్. అంటే ఫస్ట్ దాంట్లో మనకు ఒక సీట్ వచ్చింది, హౌఎవర్ సెకండ్ కౌన్సిలింగ్లో ఎలా ఏంటి ప్రాసెస్ మనకేం తెలియదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి. సో నా డౌట్స్ ఏంటి అంటే ఇప్పుడు జెన్యూన్లీ ఎవ్రీ వన్ హ్యావ్ ద డౌట్స్. నా డౌట్స్ ఏంటి, ఇప్పుడు నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కానీ ఇంకా మంచి కాలేజ్లో సీట్ రావాలి, కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు. మళ్ళీ నేను సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా సీట్ రాకుండా వేరే దాంట్లో వచ్చింది అనుకో, నా ఫస్ట్ దాంట్లో ఉంటుందా పోతుందా, లైక్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్, ఇవన్నీ మనకి జెన్యూన్ డౌట్. సో నాకు అర్థమైంది, నా ఫ్రెండ్ చెప్పింది ఏంటి అన్నది మేము సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను.
సో నేను ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్న ఆప్షన్ నా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటంటే ఓన్లీ 3 ఇప్పటిదాకా. ఇంకా ఆలోచిస్తున్నాం ఏమేమి కాలేజెస్ బాగున్నాయి అంటే నా లిస్ట్, నా ప్రిఫరెన్సెస్ ఇవి. ఫస్ట్ వన్ ఈజ్ ఉస్మానియా, సెకండ్ వన్ ఈజ్ JNTU, థర్డ్ వన్ ఈజ్ CBIT. సో నేను ఈ మూడింటితో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఈ 3 పెట్టుకున్నాను, నాకు CBITలో సీట్ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో, బట్ నాకు JNTUకి వెళ్ళాలని ఉంది. సో వాట్ ఐ డూ, సెకండ్ కౌన్సిలింగ్లో నేను JNTU కోసం సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మళ్ళీ లిస్ట్ పెట్టుకుంటున్నా. అప్పుడు నేను CBIT పెట్టుకోవడానికి రాదంట. ఐ డోంట్ నో అది, అంటే ఆల్రెడీ CBITలో సీట్ వచ్చింది కదా, సో CBIT ఆప్షన్ పెట్టుకోవడానికి రాదు. వెల్ అండ్ గుడ్. తర్వాత నువ్వు కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటావు, ఎందుకు ఒక్కటే పెట్టడానికి ఉండదంట. ఐ డోంట్ నో అది ఎంతవరకు ట్రూ, ఎందుకంటే యూ కెన్ పుట్ వన్ అని నా ఒపీనియన్, బట్ అది వెబ్సైట్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒకే ఒక ఆప్షన్ పెట్టుకోవడానికి రాకపోతే మీరు ఇంకా 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారు. లెట్స్ సే నేను విశ్వాన్ని పెట్టాను, తర్వాత మల్లారెడ్డి పెట్టాను, ఇంకేమున్నాయి భవన్స్ ఉంది, ఇలా కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాక నాకు JNTUలో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా రాలేదు. అప్పుడు నాకు విశ్వవిలో సీట్ వచ్చింది అనుకో, CBIT సీట్ పోతుంది, కానీ నాకు JNTU తర్వాత CBIT కావాలి. సో ఇది కొంచెం నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తోంది, బట్ కొంచెం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. ఐ హ్యావ్ టు ఆస్క్. ప్రొసీజర్ చేసేటప్పుడే అక్కడ ఉంటారు కదా, ద వన్ హూ డూ ద ప్రొసీజర్, లైక్ వాట్ దే కాల్, నార్మల్గా అంటే ఇప్పుడు సపోజ్ తెలిసిన అంకుల్స్, లేకపోతే మీరు నెట్ కెఫేకి వెళ్ళి చేస్తున్నారనుకోండి కౌన్సిలింగ్ లిస్ట్ పెట్టడం ఇవన్నీ, అక్కడ ఉండే అంకుల్కి ప్రాబబ్లీ చాలా మంచి ఐడియా ఉంటుంది మనకైనా, బికాజ్ హీ డూ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్స్ అవి ఆన్ డైలీ బేసిస్ కాబట్టి. సో వాళ్ళని ఒకసారి ప్రాసెస్ అడిగినా, లేదా ఇలా రూల్స్ ఏముంటాయని అడిగినా కూడా సరిపోతుంది. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు. ఇప్పుడు నాకు విశ్వాని కన్నా CBIT మంచి ఆప్షన్. అదే నాకు సెకండ్ కౌన్సిలింగ్లో రాకుండా ఇందులో వచ్చి CBIT సీట్ పోతే ఎంత బాధపడాలి ఫర్దర్గా 2 years అండ్ నా కెరియర్ కదా. సో ఒకసారి మంచి ఐడియా పెట్టుకుని సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ తీసుకోవడం ఈజ్ దట్స్ వాట్ ఐ సజెస్ట్. హ్యావ్ ఏ ప్రిసైజ్ ఐడియా. ఒకవేళ మీకు ఇలా నేను చెప్పిందే కరెక్ట్ అనుకోండి, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు పోయినా పర్లేదు అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. లేదు అలా ఏముండదు, మీకు 2 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐదర్ విశ్వని CBIT ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటే దెన్ వెల్ అండ్ గుడ్, వీ కెన్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్ యాజ్ వెల్. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్, కింద మా వాచ్మెన్ వాళ్ళ గ్రాండ్ చైల్డ్ ఏడుస్తున్నారు. సో అండ్ దెన్ సెకండ్ కౌన్సిలింగ్ మొత్తం ఎప్పుడైపోతుంది, 23rd అనుకుంటా. సెకండ్ ఎప్పుడు అయిపోతుందో, 25th అన్నది అయిపోతుంది. సెకండ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో ద ఫైనల్ కౌన్సిలింగ్. 27th ఈజ్ ద లాస్ట్ డేట్ దానికి. పే అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ దాంట్లోనే మీకు వచ్చేసింది, మీకు ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ కూడా అక్కర్లేదు అనుకుంటే, అండ్ అయినా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన ద సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ కాలేజ్ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ఫ్రమ్ 25th to 28th. ఈ 3 days, 25, 26, 27, 28, 4 days. 4 daysలో మీరు ఒక రోజు వెళ్ళి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి, దట్ మేము కాలేజ్ జాయిన్ అవుతున్నామని చెప్పి. అండ్ దెన్ స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ ఆన్ 27th. అంటే స్పాట్ రౌండ్ అండ్ ఫర్ MBMCA ప్రైవేట్ 100 will be placed in the వెబ్సైట్లోనే స్పాట్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. దట్ స్టార్ట్స్ ఆన్ 27th. ఐ థింక్ స్పాట్ అడ్మిషన్ అంటే ద వన్ హూ డిడ్ంట్ రోట్ ఐసెట్, ఐ గెస్ వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్ అనుకుంటా. ఐఎమ్ నాట్ సో షూర్ అబౌట్ స్పాట్ అడ్మిషన్స్, బట్ అవి 27th ఉన్నాయి. దీస్ ఆర్ ద డేట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది. I'll try to link down the website. అంటే నేను చాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇఫ్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్, మీకు జస్ట్ ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్లో, ద TS కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మీకు దొరికేస్తాయి ఆన్లైన్లో. ఇఫ్ ఎట్ ఆల్ ఐ మేనేజ్ టు గెట్ ద లింక్ అండ్ పేస్ట్ ఇట్ డౌన్, ఇట్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. లేకపోతే ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ స్టఫ్ అండ్ టెక్నికల్లీ ఐఎమ్ హ్యాండిక్యాప్, ఎందుకంటే I'm a commerce student, so basically I'm good with calculator rather than a laptop. I'm that kind of student, had my life completely on a calculator. So laptop and ఇప్పుడు అలవాటు అవుతుంది. This PDFs and what we say
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎక్సెల్ షీట్ ఇవన్నీ మనకి చాలా అవసరము. అవి అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను బికాస్ ఫర్దర్ ఈ వర్క్ చేయాలంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి ఐ ట్రై టు గెట్ ద లింక్ అండ్ పేస్ట్ ఇట్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇంకేమున్నాయి? సో దిస్ ఈస్ ద వీడియో గైస్. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. లేదా అనుకుంటారేమో 10 నిమిషాలు మాట్లాడింది ఏం చెప్పిందో అర్థం కాలేదు, ఇది ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది కదా అనుకుంటే కూడా వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అయితే ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్, లేకపోతే ఐఎమ్ సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైమ్. యా దట్స్ ఇట్ గైస్. This is what it is, important dates ki, and all the best for the counseling. I hope you get into the college you are looking forward to. And yeah, this is it. Thank you. Bye.